అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. నవంబర్ మాసంలో ప్రత్యేకించి ఏంటంటే కార్తీక మాసం మొదటి నుంచే మొదలవుతుంది. కార్తీక మాసం 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి మనకి పాడ్యం వస్తుంది. సో కార్తీక మాసం 1వ తారీఖు నుంచి మళ్ళీ మనకి నెలాఖరు వరకు కూడా ఉంటుందన్నమాట. ప్రత్యేకించి కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ రెండు కూడా వృషభ రాశికి కలిసి వస్తాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. గత మాసాల కన్నా చూసుకుంటే కూడా ఈ మాసంలో చాలా బాగుంటుంది. పోయిన మాసంలో ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ పరంగా, ఎగ్జామ్స్ పరంగా కొంచెం టెన్షన్స్ అవి ఇవి వృషభ రాశిలో మనం చూస్తూ ఉంటాము. కాకపోతే ఈ మాసం వచ్చేటికి కొంత మేర బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసప్పటికి మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు వస్తాయి అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి సొంత ఇంట్లో గురువు ఉన్నాడు, అలానే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, 10వ స్థానంలో శని ఉన్నాడు. దీనికి సంబంధించి రాశి చక్రం హరస్కోప్ పరకంగా చూసుకుంటే కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎంత బాగుంది అంటే వీళ్ళకి వంట వండకుండానే ఫుడ్ తినేంత బాగుంది. అంటే బియ్యం తినడం కాదు, తినే టైంకి ఎవరో ఒకరు తెచ్చిస్తారనమాట. అంత బాగుందని మనం వృషభ రాశి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు అనమాట. వృషభ రాశి చాలా బాగుంటుంది. చదువులకు సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అన్నీ కూడా టెన్షన్స్ తగ్గిపోతాయి. కాబట్టి వృషభ రాశి చాలా బాగుందని మనం ఈ మాసంలో చెప్పుకోవచ్చు అనమాట. అలానే దైవారాధన ఈ మాసంలో చాలా చేసుకుంటే కూడా వీళ్ళకి ఇంకా కలిసి వస్తుంది అనమాట. ఈ కార్తీక మాసం అంతా కూడా వృషభ రాశి కిందే ఉంటుంది అనుకోవచ్చు. ఇక అంటే గ్రహాల రీత్యా కూడా వీళ్ళకి అంత అనుకూలంగా కనిపిస్తూ ఉందన్నమాట. అందులోనూ ఈ యొక్క వృషభ రాశి ఈ మాసంలో వచ్చేటికి గురువు బాగా మంచి లాభస్థానంలో ఉన్నాడు. వీళ్ళకి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. శని బాధిస్తుంది కానీ అంత పెద్దగా ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే గురువు ఉన్నాడు కాబట్టి శని బాధించేలాగైతే ఏం కనిపించట్లేదు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి కొంచెం కష్టపడితే కనుక ఒక్క పని 1-2 సార్లు చేస్తే కనుక మంచి ఫలితాలు అయితే వస్తుంది. ఏ రంగంలో ఉన్నా కూడా వీళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులోనూ ముఖ్యంగా మనము వృషభ రాశి వాళ్ళకి మనం చెప్పగలిగింది ఏంటంటే ఏదైనా అమ్మవారికి సంబంధించింది కానీ లేకపోతేనో ఏదైనా విష్ణు ఆలయాల్లో సంబంధించింది కానీ అక్కడ తాబీజు ఇస్తారనమాట. తాబీజులు ఇవి తీసుకుని ఏదైనా ఒక దైవారాధనకు సంబంధించి ఉంటే చాలా మంచిది వీళ్ళకి ఈ మాసంలో. అందుకని చెప్పేసి ఏదైనా మాలల రూపం కానీ, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల కానీ, అమ్మవారి మాల కానీ వేసుకుంటూ ఉంటారు. అందులోని ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాలకు సంబంధించింది కానీ ఈ మాసంలో ధరించినా కూడా వీళ్ళు దీర్ఘకాలికంగా అనుకున్నటువంటి పనులు కానివ్వండి, దీర్ఘకాలికంగా ఏదైనా జాబులు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో వీళ్ళు మాల గనక ధరించినట్టయితే మండల దీక్ష కావచ్చు, 11 రోజులు కావచ్చు, 41 రోజులు దీక్షలు తీసుకుని కనుక వీళ్ళు ఏదన్నా ప్రయత్నం చేయగలిగితే కనుక మంచి ఫలితాలు సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు మంచి ఫలితాలను స్వీకరించేటువంటి అదృష్టం అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి నాకు బాగా కనిపిస్తుంది అనమాట. ఇది వృషభ రాశి వాళ్ళకి గొప్పతనం ఈ మాసంలో. గురుగారు, అలాగే వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే మంచిది అంటారు వృషభ రాశి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కనుక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కనుక వీళ్ళు సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక ఇలాంటి రంగాల్లో కనుక సివిల్స్కి సంబంధించినటువంటి రంగాల్లో కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి ఆస్కారం ఉంది. ఇలాంటి వాటిలో ఆల్రెడీ చేసి నష్టపోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కడైనా ఆగిపోయినా, ఇలాంటి కన్స్ట్రక్షన్ పనులు చేసి డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉంటాయి కదా, వీళ్ళకు కూడా ఈ నవంబర్ మాసంలో డబ్బులు కూడా వస్తాయి. ప్రయత్నం చేస్తే కూడా ఎక్కడైనా పనులు చేసి బిల్స్ ఆగిపోయి ఉంటాయి, రోడ్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఏదైనా చేసేసి మనీ ఆగిపోయి ఉంటాయి కదా, బిల్స్ పెండింగ్ పడి ఉంటాయి. వీళ్ళు కూడా ఈ మాసంలో కనుక ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉండే, సో డబ్బులు కూడా వీళ్ళకి రిటర్న్ వచ్చేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది. వీళ్ళు ప్రయత్నం చేసుకునేటువంటిదిగా ప్రయత్నం చేసుకోవచ్చు. అందులోనూ వేరే రకమైనటువంటి బిజినెస్ ఏది కూడా వీళ్ళకి అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఓన్లీ సివిల్కి సంబంధించి అయితే కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కూడా సివిల్లో అయితే వీళ్ళు పెట్టుకోవచ్చు. అలానే షేర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి వీళ్ళకి అంతగా కలుసుబాటు లేదండి. ఈ మ్యూచువల్స్ అయితే ఈ మాసంలో పెట్టుబడులు పెట్టకపోవడమే అత్యవసరమైన మంచి ఇది ఉంటుందన్నమాట. పెట్టుబడులు అయితే కొత్తగా సివిల్స్లో వాటిని పెట్టుకోవచ్చులే, కానీ షేర్స్ కానివ్వండి, మ్యూచువల్స్లో కానీ పెట్టొద్దు పెట్టుబడులు ఈ వృషభ రాశి వాళ్ళు. విదేశీయానం కనిపిస్తున్నా గురుగారు ఈ మాసంలో? విదేశీయానం అయితే కనిపిస్తుందండి. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసే వాళ్ళైతే ఈ మాసంలో విదేశీయానానికి ప్రయత్నం చేయొచ్చండి. వీసా ప్రాబ్లమ్స్ ఏమన్నా, వీసా ఇంటర్వ్యూస్ ఏమన్నా కూడా వీళ్ళకి అత్యద్భుతంగా మంచి ఫలితం ఉంటుంది. అన్ని కూడా పాస్ అయ్యి వీళ్ళకి వీసా వచ్చేటువంటి అదృష్టం అయితే ఉందండి. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే బాగా కనిపిస్తుందండి. జాబ్ పరంగా అయితే కొంతమేర లేదని చెప్పుకోవచ్చు. చదువుకునే వాళ్ళు అనుకుంటే కనుక విదేశాల్లో మంచి స్థిరపడడానికి
చదువు పరంగా స్థిరపడటానికి అయితే ఒక 2-3 సంవత్సరాలు చదువుకోవడానికి అయితే వీసా ప్రయత్నాలు అయితే వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో ఏదైతే నవంబర్ మాసం ఉంది ఇది చేసుకోవాల్సిన ప్రయత్నం చేయొచ్చు. 5వ తారీఖు తర్వాత చేయొచ్చు. ఈ మాసంలో 5వ తారీఖు తర్వాత 27వ తారీఖు లోపు అయితే కనుక వీళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు వీసా సంబంధించి అయితే వస్తాయండి వీళ్ళకి. ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకుందామని లేకపోతే ఒక గృహాన్ని నిర్మించుకుందామని చూస్తూ ఉంటారు. మరి అటువంటి వారికి ఆస్కారం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఉంది. ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళు ఇల్లు కావాలనుకున్నా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడో ఎక్కడో చూసుంటారు ఇల్లు, ఆ ఇల్లు తీసుకుందని డ్రీమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ డ్రీమ్స్ కూడా ఇంటికి సంబంధించినటువంటి డ్రీమ్స్ కూడా ఈ మాసంలో వీళ్ళకి నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు అండి. ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. లోన్లు పనులు అవుతాయి, సివిల్స్ తక్కువ ఉన్న లోన్లు ఇస్తానని చెప్తారు, సపోర్ట్ చేస్తారు, రిలేషన్లో సపోర్టింగ్ ఉంటుంది. ఎవరైతే ఇల్లు వద్దమ్మా అంటారో వాళ్ళే తీసుకోమని చెప్తారు. వీళ్ళకి గృహ యోగం అయితే ఉన్నదండి ఈ మాసంలో. నవంబర్ మాసంలో వీళ్ళు వృషభ రాశి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే కనుక ఇల్లు తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేయండి. మీరు ఇప్పుడున్నటువంటి దిక్కు నుంచి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపును కానీ మీరు చూసినట్టయితే ఆ హౌస్ ఖచ్చితంగా మీకు తీసుకునేటువంటి అదృష్టం ఉంటుందండి. ఓన్లీ ఉత్తరం, తూర్పు, నార్త్ ఈస్ట్ అంటారు కదా, ఇలాంటి హౌసెస్ ఏమైనా మీరు చూడగలిగితే కనుక ఈ యొక్క హౌసెస్ మీకు సొంతమయ్యేటువంటి అదృష్టం అయితే మీకు ఉంటుంది. ఈ మాసంలో ఇంటికి సంబంధించినటువంటి కళ నిజమవుతుందని చెప్పుకోవచ్చు. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే ఆస్కారం కనిపిస్తుంది ఈ మాసంలో? ఖచ్చితంగా అండి. వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఆడవాళ్ళకైతే ఫలిస్తాయండి. వృషభ రాశి లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక ప్రయత్నం చేసి కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యేసి అమ్మాయికి సంబంధాలు కుదరట్లేదు అనుకున్న వృషభ రాశి ఎవరైతే పెళ్లి కానిటువంటి వృషభ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గనక సంబంధాలు చూసినట్టయితే ఈ మాసంలో ఫలిస్తాయండి. అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజెస్, వారం రోజుల ముహూర్తాలు దొరికేసి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో రిలేషన్ నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ పెదనాన్న, చిన్నాళ్ళు, మేనమామలు, మేనత్తలు ఇలాంటివి ఉంటారు కదా, కజిన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చూసినటువంటి మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కుదిరేటువంటి అదృష్టం ఉన్నది ఈ మాసంలో వృషభ రాశి స్త్రీలకు. ఈ వృషభ రాశి స్త్రీలకి మ్యారేజ్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో కుదురుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అవుతుంది. అలాంటి అదృష్టం అయితే పెళ్లికి ఉన్నదండి. ఎంత ఏజ్ కూడా పెళ్లి అయ్యేట అదృష్టం ఉంది. కాబట్టి వృషభ రాశి స్త్రీలకు ఎవరికైనా ఉంటే కనుక ఎప్పటి నుంచో పెళ్లి చేయాలని ఉంటే కనుక ఈ మాసంలో పెళ్లి చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కట్నానికి డబ్బులు లేకపోయినా, పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు ఎదురిచ్చి చేసేటువంటి అదృష్టం కూడా ఈ మాసంలో కలిసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మ్యారేజెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మొత్తానికి వృషభ రాశి వారికి మొత్తానికి ఈ నవంబర్ మాసంలో శుభ ఫలితాలే అంటారు. ఎటు చూసుకున్నా కూడా కొంచెం మేర శుభ ఫలితాలని చెప్పుకోవచ్చు. గత మాసాల కన్నా కూడా వృషభ రాశి వారికి ఈ మాసంలో అత్యద్భుతంగా మనకి గ్రహాలన్నీ కూడా అనుకూలితంగా ఉన్నాయి కాబట్టి, గ్రహరీత్యా కూడా అన్ని బాగున్నాయి కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. అలానే మనకి దీంతో పాటు ఇంకొంచెం పాజిటివ్ జోడించేసి కొంతమేర రెమెడీస్ కూడా చేస్తే దీనికి తగ్గట్టుగానే ఇంకా కొంచెం ధీటుగా ఉంటుంది అనమాట. సో మనము ఆజ్ఞ అనేది ఇప్పుడు మనం ఒక హోమం పెడతాం అనుకోండి, ఆ హోమంలో ఆజ్ఞ పోసే కొంది మంట వస్తూ ఉంటుంది. అలానే మనకి ఈ ఒక మనిషికి అంతా బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా ఉన్నాయనుకోండి, ఆ ఫలితం అనేది ఇంకొంచెం గొప్పగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకుంటే కూడా మంచి అద్భుతంగా ఉంటుంది అనమాట. వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఈ మాసం మొత్తం కూడాను కుబేర ఒక మంత్రం ఉంటుందన్నమాట. ఈ కుబేర మంత్రం కూడా చదివితే కూడా చాలా బాగుంటుంది. అది వచ్చేసి యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేయి సపే స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 11 సార్లు ధ్యానం చేస్తే వీళ్ళకి సత్ఫలితాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అలానే ఇది చేయలేని పక్షాన ఒక చెమ్ము నీరు గనక రవికి, ఉదయించే రవి గనక ఆజ్ఞ పోస్తే గనక వీళ్ళకి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఇది మాసం మొత్తంలో 21 రోజు చేయాలి. ఒక రోజు మిస్ అయినా ఒక రోజు, అలాంటే 21 రోజు కంటిన్యూషన్ చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితాలు అనేది ఉంటుందన్నమాట. ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి మనం. రవికి ఆజ్ఞ ఇవ్వడం అనేది నీరు మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి మనము చేస్తే చాలా మంచిది. అందులో ఈ వృషభ రాశి వాళ్ళు చేయడం వల్ల మరీ ఇంకా మంచిది అనమాట. ఈ రెండు కూడా కుదరని పక్షాన మనము గత మాసాల నుంచి చూసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని వేదాల నుంచి తీసినటువంటి నెంబర్స్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందులోనూ ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేసి 445873 445873 ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు కూడా వీళ్ళు 253 సార్లు గనక పఠించినట్టయితే కనుక ఒక దగ్గర కూర్చొని వీళ్ళు ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి, సోంపు, మనం తినే సోంపు ఉంటుంది కదా, సోంపు కానివ్వండి, ఏదైనా బనానా కానీ లేదా మూసంబి కానీ యాపిల్ ఇలా ఏదైనా ఫ్రూట్స్ కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని మనము చెప్పిన టైమ్స్ పఠించేసి ఈ ఫ్రూట్స్ని ఇంట్లో ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, ఇంట్లో వీళ్ళకి ఏదన్నా అశాంతి ఉన్నా,
దిష్టి దోషాలున్నా కూడా ఈ ఫ్రూట్ని మనం తినడం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ ఆ ప్రాబ్లమ్స్ తగ్గేసి మంచి ఫలితాలు ఉంటాయండి. అత్యద్భుతంగా మళ్ళీ నెక్స్ట్ డేకి అదే ఎనర్జీతో మనం పని చేయగలుగుతాము. మనం బయటకు వెళ్లే ముందు ఈ నెంబర్ని జపించేసి ఆ ఫ్రూట్ కనుక మనం తినేసి వెళ్తే కనుక చాలా అద్భుతంగా ఎదుటి వాళ్ళందరూ మనకి ఆకర్షణగా అవుతారు. మనకి కావాలనుకున్న పనులు కూడా అట్లానే పనులు అవుతాయి అన్నమాట. ఈ రెమెడీస్ ఈ మాసంలో పాటించండి. అత్యద్భుతమైన ఫలితాలు అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో చాలా బాగుంటుంది. నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.